స్టిక్. ఈరోజు రెసిపీ టమాటోస్ అండ్ డ్రమ్ స్టిక్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. 4 గ్రీన్ చిల్లీస్, 1 ఆనియన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. క్రష్డ్ గార్లిక్, కొద్దిగా కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. డ్రమ్ స్టిక్స్ని లిడ్ క్లోజ్ చేసుకొని 2 minutes బాయిల్ అవ్వనిద్దాం. ఆఫ్టర్ 2 minutes లిడ్ ఓపెన్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నిటిని డ్రమ్ స్టిక్స్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ అన్నీ బాయిల్ అవ్వాలి కాబట్టి 5 minutes లిడ్ క్లోజ్ చేసుకొని బాయిల్ అవ్వనిద్దాం. బాయిల్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ప్రాసెస్ ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా ఇంకా డ్రమ్ స్టిక్ అండ్ టమాటో కర్రీని ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. ఇలా కర్రీ మంచిగా ఫ్రై అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకొని కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో నేను. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. Please do subscribe. Thank you for watching.